బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. ఎంపీ, ఎమ్మెల్యేకు నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గడప గడపకు తిరిగి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సూపర్ 6 పథకాలు అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పూడిక తీయని కాలువలను వీపీఆర్ సహకారంతో సొంతంగా మిషన్లు పెట్టి పంట కాలువలు పూడిక తీస్తున్నామని చెప్పారు. 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే వాళ్లు ఏనాడైనా కాలువలు పూడిక తీయించారా అని ప్రశ్నించారు. ఆనాడు గ్రావెల్ త్రవ్వుకునేందుకు పెట్టుకున్న మిషన్లలో ఒక్క మిషన్ పెట్టుకున్నా కాలువలు బాగుపడేవని విమర్శించారు. తాను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ తీసుకునే లబ్దిదారుల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుందని, అది ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడే లక్ష్యమని పేర్కొన్నారు. కేసులతో భయపెట్టే ప్రభుత్వం పోయింది కాబట్టే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించబోతుండడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ, కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 5వ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులకి, వవ్వేరు గ్రామ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మనకి ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పి 100 రోజులు అయిపోయిన తర్వాత మనమందరం ప్రతి గ్రామంలో 100 రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేం చేసామో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఏ సంక్షేమం చేశారో, ఏ అభివృద్ధికి బాటలు వేస్తున్నారో మనమంతా చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా మనము ఎప్పుడైతే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మనము 5 ముఖ్యమైన సంతకాలు పెట్టాము. అందులో మొట్టమొదటిది అవ్వాతాతల పెన్షన్ 3,000 నుంచి ఒకేసారి 4,000 చేయడం, మొదటి నెల 7,000 ఇవ్వడం, అదేవిధంగా దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 చేసుకోవడం, అదేవిధంగా మన డిసేబుల్ పీపుల్కి 15,000 చేయడం, 5,000 నుంచి ఇవన్నీ చేసుకున్నాం మనం. అదేవిధంగా ఎంతో పవిత్రమైన 5 రూపాయలకి అన్నం దొరికే మన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకుని ఎంతో మంది పేద ప్రజలు కడుపు నింపగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే ఊర్లకు వచ్చి వాళ్ళకి ఆ టైంలో హోటల్స్కి పోలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేరో వాళ్ళందరూ ఈరోజు ఎంతో సంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి మీద సంతకం చేయగలిగింది. మనందరము మన కోవూరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి మన రైతులకు అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో చేసుకున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్లు, డ్రైనేజెస్, ఇల్లులు అన్నీ అడగడం జరిగింది. అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం మిగిల్చిన ఖాళీ ఖజానాతో మనము అడుగులు ముందుకేస్తున్నాం. ఈ 100 రోజుల్లో ఈ మాత్రం సంక్షేమం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ప్లాన్ చేయాలో, ఏం చేయాలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. మనము ఏవైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తాము. రావడం జరిగింది ఎమ్మెల్యే గారితో. ఊళ్ళో మనం ఇచ్చిన పెన్షన్ కార్డును చూస్తే ఎంత సంతోషంగా ఉన్నారంటే 3,000 నుంచి ఒక్కసారి 4,000 మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇవ్వడం చాలా సంతోషం. గ్రామంలో ముందు కావాల్సింది మనిషిలో ఆ సంతోషం అనేది, అదే ఒక బలం మనిషికి. ఈరోజు ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా చూస్తున్నాము. ఎక్కడికి పోయినా కానీ ప్రజల్లో ఖచ్చితంగా ఆ భయభ్రాంతాలు పెట్టిన రోజులు పోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మనుషులు చాలా ఆనందంగా ఉంటున్నారు. నేను కాన్స్టిట్యున్సీలో, మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి పోయినా, ఉదయగిరి కానీ ఎక్కడికి పోయినా చూస్తున్నాను మనుషుల్లో చాలా తేడా.
మెయిన్ ఏంటంటే ఈ కేసులు ఆ భయాలు అయిపోయినాయి. అది పోవడం వల్ల వాళ్ళకి మంచిది, వాళ్ళ ఆరోగ్యానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. చంద్రబాబు నాయుడు గారిది ఇంకోటి కూడా చెప్పాలి మీకు, ముఖ్యమంత్రి ఆయన అభివృద్ధి సంక్షేమం ఈ రెండే. నిన్న కూడా కలిసి వచ్చాము. ఈ రెండు తప్పక వాళ్ళకి వేరే ఆలోచన కూడా లేదు. ఉపాధి పథకం కింద గ్రామాలకి ఖచ్చితంగా కూడా సెంట్రల్ నుంచి మనకి చాలా సహాయం ఉంటుంది. ముందుకి ఉపాధి పథకం కింద చాలా పనులు కూడా వస్తాయి ముందుకి. ఇప్పుడే 3 నెలలు అయింది మనం వచ్చి, కానీ ముందు మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఢిల్లీకి ఎంత ప్రెషర్ పెట్టగలిగితే, మనం కూటమిలో ఉన్నాం కాబట్టి మనం కూటమి భాగస్థులం. 3 బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 కలిసేలేకే మనకి ఢిల్లీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకి మంచి సహాయం కూడా ఉంటుంది ముందుకి. ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి పథకం కింద కానీ రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అనేది మనిషికి, ప్రతి మనిషికి కూడా ఆర్థికంగా కూడా వాళ్ళ ఇబ్బందులు కొంచెం బెటర్ అవుతాయి, మెరుగవుతాయి ముందు రోజుల్లో. ముందుకి మీరందరూ చూస్తారు కూడా. ఈరోజు 100 రోజులు కార్యక్రమం మనం ఈ మధ్య చూసాము. ప్రతి గ్రామంలో కూడా పోయిన దగ్గర ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉన్నారు. మంచి ప్రభుత్వం అనేది కనపడుతుంది. అదే మీరు ఈ గ్రామ సభలని పెట్టారు, అది మళ్ళీ కూడా ప్రతి నెల పెట్టబోతున్నారు. 13,326 గ్రామాల్లో ఒకటే రోజు గ్రామ సభ పెట్టడం, ఆ గ్రామాల్లో సమస్యల్ని ముందుకు పోయి ఆ లీడర్లు, గ్రామాల్లో ఉండే లీడర్లు కానీ అఫీషియల్స్ కానీ ఆ గ్రామానికి ప్రతి గ్రామానికి ఎవరో ఒక రిప్రజెంటేషన్ ఉండింది గవర్నమెంట్ నుంచి. అది ఒక మంచి కార్యక్రమం. దానివల్ల ఏంటంటే ఎన్నో ఇబ్బందులు, పిటిషన్లు ఇటువంటివన్నీ కలెక్ట్ చేసి దాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలా గ్రామంలో అనేది కూడా ఒక మంచి కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పెట్టబోతున్నారు కూడా ప్రతి నెల. నిన్న కూడా అక్కడ విజయవాడలో చెప్తున్నారు, ప్రతిరోజు అర్జీలు ప్రతి ఒక్కరు ఎంతమంది వచ్చినా దాదాపు 1.5 గంట, ప్రతిరోజు 1.5 గంట నుంచి 2 గంటలు మన లోకేష్ బాబు ప్రతిరోజు కూడా ఈ అర్జీలు తీసుకోవడం, ఇమ్మీడియట్ యాక్షన్ కూడా ఉంటుంది ఆ అర్జీల మీద. అది కూడా ఒక మంచి కార్యక్రమం. అట్లా యాక్షన్ తీసుకోవడం, అక్కడ పక్కనే అఫీషియల్స్ పెట్టుకోవడం, అర్జీలు తీసుకోవడం, ఇమీడియట్గా దానికి రిజల్ట్ కూడా వచ్చేటట్టుగా చేస్తున్నారు. సో మీ అందరికీ నేను ఒకటే చెప్పేది, మంచి ప్రభుత్వం మంది. ఈ ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా భాగస్వాములుగా మనం గవర్నమెంట్ని ముందుకు తీసుకుపోవాలా. ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకునేది ఒకటే, ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా గ్రామాల్లో కానీ ఏదైనా ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురండి. అటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా ఇమీడియట్గా పరిష్కారం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. Yeah.